హాయ్ హలో వెల్కమ్ టు ఎకనామిక్ పల్స్. నేను మీ శివప్రసాద్. ఈ వీడియోలో మరొక ట్రేడింగ్కి సంబంధించిన అంశం గురించి మాట్లాడబోతున్నాం. సో ఈ ఏదైతే మనం వీడియోస్ చేస్తున్నామో ఒక సిరీస్గా వీడియోస్ చేయడం జరుగుతుంది. సో వీటిల్లో ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మనకు మన షాపులో ఎంత సరుకు ఉంది. మరి ఎప్పుడైనా వ్యాపారాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే ఓన్లీ సేల్స్ చూస్తే సరిపోదు. ఓకే, సేల్స్తో పాటుగా మనం చేసినటువంటి సేల్స్కి ఎంత మనీ మనకు వచ్చింది, దాంతోపాటుగా మనకు షాపులో లేదా కంపెనీలో ఎంత సరుకు మన దగ్గరే ఉండిపోయింది అనేది మనం తెలుసుకోవాలి. సో దాన్ని మీకు చాలాసార్లు ఇన్వెంటరీ డేస్ అనేటువంటిది మీకు కనపడుతుంది. సో చాలామందికి నేను చెప్తున్నానండి, మీ డబ్బు చాలా చాలా వాల్యుబైనది. ఎంతో కష్టపడితే కానీ మీకు డబ్బు రాదు. దయచేసి మీ డబ్బుని చాలా ఆలోచించి ఒక కంపెనీ సమర్థవంతమైనదని మీరు అనుకుంటే మాత్రమే మీరు ఇన్వెస్ట్ చెయ్యండి. నా వీడియోస్ యొక్క ప్రధానమైనటువంటి అర్థం ఏంటంటే మిమ్మల్ని ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్గా మార్చాలి. ఎస్పెషల్లీ మన తెలుగు కమ్యూనిటీ ఏదైతే ఉందో ఆ తెలుగు కమ్యూనిటీని మనం ఈ యొక్క ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళకి ద బెస్ట్ నాలెడ్జ్ ఇవ్వాలనేదే మన యొక్క ఎకనామిక్ పల్స్ యొక్క లక్ష్యం. సో మనకిక్కడ ఇన్వెంటరీ డేస్ అనేటువంటిది ఈ యొక్క వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. ఎప్పుడైనా మనకు గుర్తుంచుకోండి, మనకి ఎప్పుడు కూడా 3 రూల్స్ మీరు ఎప్పుడు మైండ్లో పెట్టుకోండి. ఈ మార్కెట్ జర్నీలో ఈ 3 రూల్స్ మీ మైండ్లో ఎప్పుడు ఉండాలి. నంబర్ 1, వ్యాపారానికి ఎప్పుడైనా కావాల్సింది సేల్స్ గ్రోత్ తెలియకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ జోలికి వెళ్ళొద్దు. నంబర్ 2 వచ్చేసేసి ఆ కంపెనీకి బారోయింగ్స్ ఎలా ఉన్నాయి, ఆ కంపెనీ అప్పుల్లో ఉందా, ఆ కంపెనీ వడ్డీ ఎంత కడుతుంది, అవి మీరు తెలుసుకోకుండా మీరు ఇన్వెస్ట్ చెయ్యొద్దు ప్లీజ్. మళ్ళీ చెప్తున్నా, ఓకే. దాంతో కాకుండా నెట్ ప్రాఫిట్ అది ఎలా అంటే బండికి ఒక ఇంజన్ లాంటిది. ఎక్కువ సీసీ ఇంజన్ అయితే మిమ్మల్ని బలంగా లాక్కపోగలదు. అదే ఇంజన్ యొక్క సీసీ తక్కువగా ఉంటే ఆ బండి బలంగా ముందుకెళ్ళలేదు. సో కాబట్టి ఈ 3 అంశాలను మాత్రం మీరు మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీలో ఎస్పెషల్లీ ఏ స్టాక్లో మీరు పెట్టుబడి పెట్టాలనుకున్నా ఖచ్చితంగా వీటి గురించి పర్ఫెక్ట్ అవగాహన మాత్రం తెలుసుకొని ఇన్వెస్ట్ చేయండి. ఓకే, సో లెట్ us స్టార్ట్. ఇన్వెంటరీ డేస్ అంటే ఏంటి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక 3 కంపెనీస్ మీకు కనపడుతున్నాయి. ఓకే, కంపెనీ ఏ, కంపెనీ బి, కంపెనీ సి అనే 3 కంపెనీస్ కనపడుతున్నాయి. ఈ 3 కంపెనీస్లో ఒక వ్యక్తి కింద ఆలోచిస్తూ ఉన్నాడు. ఓకే, ఏ కంపెనీలో నా డబ్బు పెట్టుకుందాం, ఏ కంపెనీ నాకు లక్ష్మీదేవిని ప్రసాదిస్తుంది, ఏ కంపెనీలో నా యొక్క పెట్టుబడి మాకు మల్టీ బ్యాగర్ అయి వస్తుంది అని ఒక వ్యక్తి ఆలోచిస్తున్నాడు. సో ఇప్పుడు ఇన్వెంటరీ డేస్ ఏ కంపెనీలో ఎలా ఉన్నాయో మాట్లాడతాం. అండ్ ఒక సెక్టార్ తీసుకొని ఆ సెక్టార్లో ఏ కంపెనీ యొక్క ఇన్వెంటరీ డేస్ ఎలా ఉన్నాయి అనేది కూడా మనం ఈ వీడియోలో మనం మాట్లాడతాం. అది కూడా 15 మినిట్స్ లోపే మనం మాట్లాడటం జరుగుతుంది. సో ఇక్కడ ఇన్వెంటరీ డేస్లో మనం ఏం మాట్లాడుకోబోతుంటే విచ్ కంపెనీ ఈజ్ బెటర్ పెర్ఫార్మింగ్, విచ్ కంపెనీస్ ప్రొడక్ట్ ఈజ్ మోర్. ఎందుకంటే మనకి ఇన్ జనరల్గా మాట్లాడితే కొన్నిసార్లు మీరు ఒక షాప్ చూస్తారు. ఆ షాప్ చూస్తుంటే వేసినటువంటి టిఫిన్ సెక్షన్ తీసుకుంటే మనం ఏదైతే మన టిఫిన్ తయారు చేస్తామో ఇమీడియట్గా సేల్ అయిపోతూ ఉంటుంది. ఇమీడియట్గా సేల్ అయిపోయి క్యాష్గా మారుతుంది. మరి ఇమీడియట్గా సేల్ అయిపోయి క్యాష్గా మారితే ఓనర్ మొక్కల్లో చిరునవ్వు వచ్చేస్తుంది. ఓనర్ గల్లా పెట్టి మొత్తం లక్ష్మీదేవితో నిండిపోతుంది. అసలు అక్కడెక్కడ స్టాక్ లేదు. వేసినటువంటి గారెలు కానీ, వేసినటువంటి బజ్జీలు కానీ, లేదా ఇతరత్ర ఉత్పత్తి కానీ ఫాస్ట్గా మార్కెట్లోకి వెళ్ళి డబ్బుగా మారుతుంది. అంటే ఆటోమేటిక్గా అక్కడ మన సేల్స్ అంతా కూడా మనీగా మారుతుంది. అసలు ఇన్వెంటరీ ఉండటం లేదు. సో ఇట్లాంటి సందర్భంలో ఆ వ్యాపారం బాగా జరుగుతుంది అని మనం భావిస్తామా లేదా? ఆ వ్యాపారాన్ని మనం చూసినప్పుడు ఈ వ్యాపారం ఎఫిషియెంట్గా నడుస్తుంది అని మనం అనుకుంటామా లేదా? అదే మన కంపెనీలకు కూడా వర్తిస్తుంది. సో కంపెనీలు కూడా ఏంటంటే వాటి యొక్క ఉత్పత్తి ఏదైతే ఉందో, వాటి యొక్క ప్రొడక్షన్ ఏదైతే ఉందో అది షాప్లో స్టాక్ ఉందా లేదా షాప్లో నుంచి సేల్ అయిపోయి వెళ్ళిపోతుందా
అనేది మనం ఈ వీడియోలో ఇన్వెంటరీ డేస్ మాట్లాడుతున్నాం. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ 3 కంపెనీస్లో ఏ కంపెనీ మంచిది అని తెలుసుకోవాలంటే ఆ కంపెనీ యొక్క ఇన్వెంటరీ డేస్ మనం గుర్తించాలి. ఇక్కడ మనం చూసినట్లయితే 365 చూడండి, ఎంత సింపుల్గా మీకు ఫార్ములా చెప్తానో ఒక్కసారి చూడండి. సార్ నేను మళ్ళీ చెప్తున్నా, నా వీడియోస్లో ఎవరైతే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు సిరీస్ చేసుకుంటూ ఉన్నారో, ఎవరైతే ట్రాక్ తప్పకుండా చూస్తున్నారో, నేను గ్యారెంటీ ఇస్తా వాళ్ళు ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్స్కి దగ్గరగా ఉన్నారు. వాళ్ళు ఒక కంపెనీని రైట్గా జడ్జి చేయగలుగుతారు. భవిష్యత్తులో వాళ్ళ యొక్క డబ్బు అనేది, ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు డబల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, 365 రోజుల్లో ఓకే, తయారు చేసిన గూడ్స్లో ఎంత మనకు అమ్మగలిగాం, ఓకే, లేదా అమ్మడానికి ఎన్ని రోజులు పడుతుంది అని చెప్పేదే ఇన్వెంటరీ డేస్. ఉదాహరణ మనం చూద్దాం. మొత్తం 100 వస్తువులు ఉత్పత్తి చేశాం. మనం ఉత్పత్తి చేసినటువంటి 100 వస్తువుల్లో మన దగ్గర కేవలం 10 వస్తువులే మిగిలినాయి, 90 వస్తువులు అమ్మేశాం. అంటే కంపెనీ చాలా ఫాస్ట్గా తన ఇన్వెంటరీని అవుట్ చేస్తుంది. కంపెనీకి అది బెనిఫిట్. సింపుల్, ఇంతకన్నా ఏం చెప్తాం? 100 వస్తువుల్ని ఉత్పత్తి చేశాం. ఆ 100 వస్తువుల్లో 10 వస్తువులు మాత్రమే మనకు మిగిలాయి, 90 వస్తువులు సేల్ అవుట్ అయిపోయాయి 365 డేస్ టైం పీరియడ్లో. అంటే ఆ కంపెనీ ఎఫిషియెంట్గా ఉంది. అలా రివర్స్ ఆలోచించండి, 100 వస్తువులు ఉత్పత్తి చేసాం, కానీ మన షాపులోనే 80 వస్తువులు మిగిలిపోయాయి. అంటే మీనింగ్ ఏంటి? ఆ కంపెనీ ఎఫిషియెంట్గా తన ఉత్పత్తిని అమ్ముకోలేకపోతుంది. సో దట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ బై ఇన్వెంటరీ డేస్. ఇన్వెంటరీ డేస్ ఎక్స్ప్లెయిన్. మీరు చిన్న వ్యాపారాలు కూడా కంపేర్ చేస్తూ ఉండాలి. మార్కెట్లో మీరు ఎప్పుడు వ్యాపారాలు చూస్తూ ఉండాలి. అప్పుడే మీకు అర్థమవుతుంటుంది అసలు. ఎందుకంటే వ్యాపారం చిన్నదైనా పెద్దదైనా ఈక్వేషన్ సేమ్ కదండి. అండ్ ల్యాక్స్లో వ్యాపారం చేసే వాళ్ళకి వాళ్ళ ప్రాఫిట్స్ నంబర్స్ ఎక్కువ ఉంటాయి, చిన్న వ్యాపారం చేసే వాళ్ళకి వాళ్ళ ల్యాక్స్లో ప్రాఫిట్స్ తక్కువ ఉంటాయి. సో ఇక్కడ ఇన్వెంటరీ డేస్ మీకు అర్థమైంది. మీకు ఏమైనా ఎగ్జాక్ట్ ఫార్ములా కావాలన్నా నాకు అంటే కనుక దిస్ ఈజ్ ద ఎగ్జాక్ట్ ఫార్ములా. నెక్స్ట్ మనం మాట్లాడినట్లయితే ఈ ఇన్వెంటరీ డేస్లో ఇక్కడ చూడండి, మీకు సింపుల్గా తెలుగులో మేము చెప్పాము. ఇక్కడ కింద చూడండి, ఒక కంపెనీ దాని దగ్గర ఉన్న స్టాక్ని ఎన్ని రోజుల్లో అమ్మగలుగుతుంది. సింపుల్. ఇక ఇన్వెంటరీ డేస్ ఎవరికన్నా ఇంకా అర్థం కాలేదన్నా, నాకు ఇంకా డౌట్గా ఉందన్నా అనేవాళ్ళు ఎవరైనా ఉంటే, బ్రో దిస్ ఈజ్ అ సింపుల్ ఎక్స్ప్లెనేషన్. ఒక కంపెనీ తమ దగ్గర ఉన్నటువంటి ఓకే స్టాక్ని, తన దగ్గర ఉన్నటువంటి ఉత్పత్తిని ఎన్ని రోజుల్లో అమ్మగలుగుతుంది. సో అంటే ఒక కంపెనీ తమ దగ్గర ఉన్న స్టాక్ని తక్కువ రోజుల్లో అమ్మగలుగుతుంది, కంపెనీ మంచిది. అదే కనుక ఎక్కువ రోజులు పడుతుంది, కంపెనీ మంచి కాదు. మీకు అర్థం అవ్వచ్చు చెప్పంగానే, సో ఇది ఈజీగా ఉంది కదా సార్. కానీ అదే విషయాన్ని మీరు సెర్చ్ చేసేటప్పుడు ఇన్వెంటరీ డేస్ ఈ కంపెనీకి ఇన్ని రోజులు ఉందంటే మనం ఆటోమేటిక్గా అప్పుడు అక్కడ మీకు అర్థం కాకుండా ఉండే అవకాశం ఉంది కాబట్టి మీకు చెప్పాను. సరే ఇక్కడ చూడండి, ఇన్వెంటరీ అనగా అసలు ఇన్వెంటరీ అంటే ఏంటి అని సందేహం వస్తే, ఇన్వెంటరీ అంటే కంపెనీ దగ్గర అమ్మడానికి రెడీగా ఉన్నటువంటివి, కంపెనీ దగ్గర అమ్మడానికి రెడీగా ఉన్నటువంటి వాటినే ఇన్వెంటరీ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. సో ఇక్కడ డయాగ్రామాటిక్లో చూపించాం. కంపెనీస్ రెడీ టు సేల్ దీస్ గూడ్స్ అండ్ హౌ మెనీ డేస్ ఇట్ విల్ టేక్, ఎన్ని రోజులు పడుతుంది దాన్ని అమ్మడానికి అని చెప్పేదే ఇన్వెంటరీ డేస్. ఇక్కడ మనం మాట్లాడినట్లయితే అండ్ డిఫరెంట్ కంపెనీస్ యొక్క ఇన్వెంటరీ డేస్ని మనం నీట్గా రాయటం జరిగింది. సో బ్లూ కలర్ తీసుకున్నాం కాబట్టి కొంచెం కనపడుతున్నట్లేదు, బట్ అయినా కానీ మ్యాక్సిమం నేను చెప్తూ ఉంటాను కాబట్టి మీకు ఆ ఇబ్బంది జరగదు. నెక్స్ట్ టైం ఎల్లో కలర్ మెయింటైన్ చేస్తాను. చాలా, ఎందుకంటే కంపెనీస్ లోగోస్ మేము తీసుకున్నప్పుడు అక్కడ బ్లూ కలర్ ఉండి ఉంటుంది, అందువల్లే మేము బ్లూ కలర్ తీసుకున్నట్టున్నాము. మా టీంకి చెప్తాను. సో నెక్స్ట్ టైం అది బ్లూ కలర్ కాకుండా ఇక మీకు ఈజీగా ఐడెంటిఫై అయ్యే వైట్ కలర్ లాంటి కలర్స్లో నేను మీకు తీసుకొచ్చే అవకాశం చేస్తాను. చలో ఇప్పుడు మనం చూద్దాం. మారుతి సుజుకి కంపెనీ తన ఉత్పత్తిని 23 రోజుల్లో అమ్మేస్తుంది, 23 రోజుల్లో అమ్మగలుగుతుంది. అదేవిధంగా టాటా మోటార్స్ తన ఉత్పత్తిని అమ్మడానికి 63 రోజులు పడుతుంది. డౌన్ యారో మార్క్ చూపించాను చూడండి, 63 రోజులు అంటే ఎక్కువ కాలం పడుతుంది. ఎక్కువ కాలం పడుతుందంటే ఆ కంపెనీ ఇన్వెంటరీ డేస్ ఎక్కువ ఉన్నాయి. ఆ కంపెనీ ఇన్వెంటరీ డేస్ ఎక్కువ ఉన్నాయి అంటే ఆ కంపెనీ సమర్థవంతంగా తన సేల్స్ని ఎఫిషియెంట్గా అమ్ముకోలేకపోతుంది. అదేవిధంగా మీరు చూసినట్లయితే ఇచ్చర్ మోటార్స్ ఏం పెరిగింది స్టాకు బ్రదర్. ఇచ్చర్ మోటార్స్లో ఒక స్టేజ్లో కనుక మీరు ఇన్వెస్ట్ చేసింటే ఈరోజు మీ సంపద
రెట్టింపై మీ కళ్ళ ముందుకు వచ్చేది. సరే, ఇచ్చర్ మోటార్స్కి ఎంత ఉంది మనకు? 55 ఇన్వెంటరీ. ఇచ్చర్ మోటార్కి ఒక ప్రత్యేకత ఉంది, ఏంటో తెలుసా? గ్రామీణ ప్రాంతాల్లో వాడే ట్రాక్టర్స్లో ఇచ్చర్ మోటార్ మొనోపొలి ఉంది, ఎస్ఆర్లో. కాబట్టి ఇచ్చర్ మోటార్ అనగానే మీకు బుల్లెట్ బైక్ గుర్తొస్తుంది కదండి. ఆ బుల్లెట్ బైక్ కూడా ప్రొడ్యూస్ చేసేది ఇచ్చర్. ఇలాంటి ఒక మొనోపొలి ఉంది ఇచ్చర్ కంపెనీకి. అయినా 55 డేస్ దానికి ఇన్వెంటరీ డే పీరియడ్ ఉంది, ఎస్ఆర్నో. అంటే తను తయారు చేసిన ఉత్పత్తిని 55 రోజుల్లో అమ్ముకోగలుగుతుంది. సరే, ఇప్పుడు చూడండి, బజాజ్ వచ్చేసేసి కేవలం తన ఉత్పత్తిని 22 రోజుల్లో అమ్ముతుంది. చూడండి, అన్నిటికన్నా తక్కువ రోజుల్లో తన ఉత్పత్తిని అమ్ముకోగలుగుతుంది. అంటే ఆటోమేటిక్గా బజాజ్ ఆటో లేదా బజాజ్ కంపెనీ సంబంధించి ఇన్వెంటరీ కేవలం 22, ఇన్వెంటరీ డేస్ 22. అంటే కేవలం ఇలా తయారు చేయగానే 22 రోజుల లోపలే మార్కెట్లో వస్తువుని అమ్మేయగలుగుతున్నాం. అంటే ఆలోచించండి, ఇన్వెంటరీ డేస్ తక్కువ ఉండే కంపెనీ ఎఫిషియంట్, ఇన్వెంటరీ డేస్ ఎక్కువ ఉంటే కంపెనీ కొంచెం ఆలోచించాలి. ఎఫిషియంట్ చెప్పలే కానీ కొంచెం ఆలోచించాలి. సో ఇన్వెంటరీ అనేది ఏ విధముగా ఒక కంపెనీని జడ్జి చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పడమే ఈ వీడియో యొక్క లక్ష్యం. అలా కాకుండా మనం చూడండి, టీవీఎస్ మోటార్స్ ఇన్వెంటరీ డేస్ 33 డేస్. సో మీకు ఇచ్చిన ఈ కంపెనీస్ కంపారిజన్లో టాటా మోటార్స్ యొక్క ఇన్వెంటరీ డేస్ 63 ఉంది. అందుకని మనం దాన్ని ఒక కొంచెం అనుమానంగా చూస్తున్నాం. అదేవిధంగా బజాజ్ ఆటో సంబంధించినటువంటి కంపెనీకి ఇన్వెంటరీ డేస్ కేవలం 23 ఉన్నాయి. అంటే ఈ బజాజ్ ఆటో అనేది తన సేల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువ వేగంగా అమ్ముకోగలుగుతుంది కంపేర్ దాన్ టాటా మోటార్స్. కాబట్టి ఈ వీడియోలో మనం ఇన్వెంటరీ డేస్ గురించి మనం మాట్లాడాం. హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో విషయం చెప్తాను, కరెక్ట్గా వినండి. ఎప్పుడైనా ఫైనాన్షియల్ ఇండిసెస్ని కంపేర్ చేసేటప్పుడు ఆ సెక్టార్లో ఉన్న కంపెనీల్ని ఆ సెక్టార్తో కంపేర్ చేయండి. అండ్ రెండోది, ఒకటే పారామీటర్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చెయ్యొద్దు. ఆల్రెడీ మనం PE రేషియో చెప్పాం, ఆల్రెడీ మనం ROC చెప్పాం, ROI చెప్పాం. ఆ వీడియోలు ఎవరైనా చూడకపోతే ముందు వరుస అదే ప్యాటర్న్లో వీడియోలు చేసుకుంటూ వచ్చాం కాబట్టి ఆ వీడియో కూడా చూడండి. సో మీ అందరికీ కూడా ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. సో మా ఛానల్ని మీరు ఎంకరేజ్ చేయండి, ఒక చిన్నపాటి లైక్, సబ్స్క్రైబ్ చేసి ఇలానే మీకోసం కొత్త సమాచారం తీసుకురావడానికి నేను ఎప్పుడు ముందుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఎ లాట్.